నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగానే తెలంగాణకు వచ్చారు. అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. పార్టీ కార్యాచరణ కోసం పార్టీ సమావేశమయ్యారు. అలాగే ఇక్కడ ఎవరికి ఏం చెప్పాలో, ఎవరితో ఏం మాట్లాడాలో అన్ని రకాలుగా కూడా మాట్లాడారు. సరే, రాజకీయ పార్టీలుగా తాము ఒక రాష్ట్రంలో ఉండాలి అనుకుంటే ఉంటారు. ఎందుకంటే గతంలో ఆయన కేరళ వెళ్ళారు, తమిళనాడు వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, అదేవిధంగా ఇక్కడికి తెలంగాణకు కూడా వచ్చారు. బట్ కానీ తెలంగాణకు రావడం మాత్రమే ఇది ఒక పెద్ద విషయంలాగా, తెలంగాణకు రాకూడదు అన్నట్టుగా జరిగిన రాద్ధాంతం ఏదైతే ఉందో ఇది రాజకీయ రాద్ధాంతం మాత్రమే అని చెప్పడం నా ఉద్దేశం ఇక్కడ. సరే, అది రాజకీయంగా ఆ పార్టీలు చూసుకుంటాయి. ఇక్కడ నేను ఇప్పుడు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా. మొన్న నేను ఏదైతే మాట్లాడానో దాని గురించి వచ్చిన స్పందన చూస్తే నిజంగా ఇంతమంది బాధ పెట్టుకున్నారా, ఈ ప్రాంతాల విద్వేషాల మధ్య ఇంతమంది నలిగిపోతున్నారా అనిపించింది. ఎన్ఆర్ఐలు అనేక ప్రాంతాల నుంచి పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు నాకు చేసిన మెయిల్స్, మెసేజెస్, కాల్స్, నిజంగా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇన్నాళ్ల పాటు మా గుండెల్లో గూడు కట్టుకున్న బాధని ఈరోజు మీ రూపంలో మీరు వ్యక్తం చేసిన తర్వాత మా గుండెల భారం తీరింది. కనీసం ఒక్కరైనా మాట్లాడారు అని నాకు అందరూ ఇచ్చిన దీవెనలు ఏవైతే ఉన్నాయో వాటికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే నా మీద విమర్శలు కూడా ఆ విధంగానే వచ్చాయి. అయితే ఏ ఐడియాల నుంచి వస్తాయి, ఏ పార్టీలకు సంబంధించిన వాళ్ళని వస్తాయి, అవన్నీ కూడా తెలిసిందే. ఏదో చెదురు మదురు ఘటనలు అంటాం కదా, ఇలాంటి చెదురు మదురు సంఘటనల్లో కొంతమంది అక్కడక్కడ ఏవేవో పేలుతూ ఉంటారు. బట్ వాటిని నేను ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోను, వాళ్ళ పేర్లు ప్రస్తావించను, వాళ్ళ ఊసు కూడా మగధా ఛానల్లో ఉండదు. ఎందుకంటే మగధా ఛానల్ ఒక చారిత్రక నేపథ్యాన్ని తీసుకుని నిజాలను నిర్భయంగా చెప్పడానికి మాత్రమే మేము ఈ ఛానల్ మొదలు పెట్టడం జరిగింది. అందుకే నేను ఇంత ధైర్యంగా ఒక విషయాన్ని చెప్పగలుగుతున్నాను అంటే నిజాయితీ, నిబద్ధత, నిజం, వీటిని మాత్రమే మేము నమ్ముకున్నాం కాబట్టి ధైర్యంగా చెప్పగలం. రైట్, అందుకని నేను ఎవరి గురించి ఇక్కడ ప్రస్తావించను. అలాగే ఇక కవిత గారి విషయంలో నేను ఘాటుగానే మాట్లాడాను. ఎందుకంటే మొన్న కవిత గారు మాట్లాడిన ఆ మాట, ఆ యాటిట్యూడ్ చూస్తే ఖచ్చితంగా మనిషి అన్నాడు కోపం వస్తుంది. ఏమంటున్నారు? ఆంధ్ర వాళ్ళు రండి, రొయ్యలు అమ్ముకోండి, పోండి, సినిమా వాళ్ళు రండి, సినిమాలు తీసుకోండి, పోండి, మొన్నటిదాకా ఒకటి, ఇప్పటి నుంచి TRS 2.0 అంట. ఏంటది? ఏం చేద్దామని? ఇంకా ఇదే ఆంధ్ర పేరు చెప్పుకొని ఇదే ఆంధ్ర అని ఇంకెన్నాళ్ల పాటు పబ్బం గడుపుకుంటారు? నిజానికి ఇదే కవిత గారి విషయంలో ఎందుకు ఆ కోపం రాకుండా ఉంటుంది అంటే తాను తీహార్ జైలు లాంటి చోటుకి వెళ్ళొచ్చారు. సరే, ఈరోజు నేరం నిరూపణ కాలేదు కాబట్టి ఆవిడకి క్లీన్ చిట్ వచ్చింది. కానీ ఎన్నాళ్ళు తీహార్ జైల్లో ఉన్నారు? ఎన్నాళ్ళు ఎన్ని విషయాలకు సంబంధించి పెద్ద ప్రచారం జరిగింది? ఇది ఒక ఎత్తు. అయితే దానికి ముందు 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి బిడ్డగా ఇదే కదా ఆవిడ క్వాలిఫికేషన్. మొత్తం తెలంగాణలో ఉన్న మహిళలంతా ఒక ఎత్తు, కవిత గారు మాత్రమే ఒక ఎత్తు. ఎందుకయ్యారు? ఆవిడ ప్రిన్సెస్ కాబట్టి, ఆవిడ కేసీఆర్ గారి కుమార్తె కాబట్టి ఆవిడ ఒక్కళ్ళే ఒక ఎత్తు అయ్యారు. ఆవిడ మాత్రమే కవిత అంటేనే ఇక్కడ తెలంగాణలో మహిళగా 10 ఏళ్ల పాటు ఆవిడ ఒక వెలుగు వెలిగారు. ఆ వెలుగు ఇప్పుడు లేకపోయినప్పటికీ అదే తండ్రిని, అదే అన్నని, అదే పార్టీని దూషించి బయటకు వచ్చిన కవిత గారికి ఈ ఆంధ్ర వాడు పడే బాధ ఏంటో తెలియాలి, ఆ పెయిన్ ఏంటో తెలియాలి. కాళేశ్వరం విషయంలో, ఫోన్ ట్యాపింగ్ విషయంలో, లేదంటే లిక్కర్ విషయంలో, ఆనాడు జరిగిన అరాచకాల విషయంలో ఆవిడ నోరెత్తుతున్నారు కదా. అదే విషయంలో ఆంధ్ర విభజన సమయంలో జరిగిన అరాచకాల విషయంలో కూడా ఒక్క మాట మాట్లాడుంటుంటే ఈరోజు కవిత గారిని అందరూ నెత్తిని పెట్టుకుని ఉండేవాళ్ళు. అన్ని విషయాలు ఆవిడ నిర్భయంగా చెప్పగలుగుతుంది, ఆవిడ పడిన బాధ చెప్పగలుగుతుంది అని ఈరోజు ఇదే కవిత గారిని మొత్తం తెలంగాణలో ఉన్న ఆంధ్రాలో ఉన్న ఆంధ్ర ప్రజలు అందరూ తనని నెత్తిని పెట్టుకునేవాళ్ళు. అలా కాకుండా ఇప్పటికీ కూడా అదే భావజాలంతో, ఇంకా చెప్పాలి అంటే TRS 2.0గా మేమున్నాం, అప్పుడంతా ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు అని సవాల్ విసురుతూ కాలు దూవుతున్నారంటే ఏం చేద్దామని? అంటే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళ మీద దాడులు చేస్తారా? ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళని రానివ్వరా? ఆంధ్ర వాళ్ళకి ఏమైనా స్టాంపులు వేసి, ముద్రలేసి, ఏమైనా ఆంధ్ర అని పగబట్టినట్టుగా వాళ్ళకి ఏమైనా స్పెషల్ కార్డులు ఇస్తారా? ఏం చేస్తారు? ఇదే ఆంధ్ర ప్రజలు తమిళనాడు బార్డర్లో ఉన్న తమిళనాడు దగ్గర ఉన్నారు. అదేవిధంగా అటు ఒరిస్సాకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వెస్ట్ బెంగాల్ దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కర్ణాటకలో ఉన్న వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఉన్నారు. 58 సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా. దానికి ముందు అందరం కలిసే ఉన్నాం. 200 సంవత్సరాలు విడగొట్టారు. ఇలా ఇన్ని ప్రాంతాలకి, నగరాలకు వెళ్ళిన ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు వెళ్ళలేదా? నగరాలకు విస్తరించలేదా? వాళ్ళు ఎలా వెళ్ళారో ఇదే విధంగా ఆంధ్ర ప్రజలు వచ్చారు. కానీ దీనిని బూచిగా చూపించి స్టిల్ ఈనాటికి కూడా
ఇదే ఆంధ్ర అని మాట్లాడుతున్న దాని పట్ల నిజంగానే నేను ఘాటుగా మాట్లాడాల్సి వచ్చింది. మళ్ళీ అదే ఆంధ్ర అని మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత కూడా ఒక మహిళ అయ్యుండి, అది కూడా అదే టీఆర్ఎస్ పార్టీ నుంచి అభాసు పాలయ్యి బయటకు వచ్చిన ఆడబిడ్డని అని చెప్పుకుంటున్న ఇదే కవిత గారు మాట్లాడడం అనేది ఇంకా ఘోరమైన చర్య. అంటే ఇది ఒక గేమ్, ఇది పక్కా ఒక గేమ్. ఇది కవిత గారు, కేసీఆర్ గారు వీళ్ళంతా కలిపి ఆడే గేమ్ అని అర్థమయ్యేలాగా చేసిందన్నమాట మొన్న ఆవిడ మాట్లాడిన మాట ఏదైతే ఉందో. అందుకే ఆగ్రహం వచ్చింది. అందుకే వీళ్ళ నాటకాలు ఇంకెన్నాళ్ళ పాటు కొనసాగిస్తారు. ఏంటి ఇది? ఇవేం డ్రామా కంపెనీలు ఇవి? అంటే నిజ జీవితంలో నటించే వాళ్ళని ఏమనాలి? సినిమాల్లో నటించే వాళ్ళ పట్ల మీరు అంత అసహ్యంగా మాట్లాడారే. ఎవరెవరైతే పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టారో వాళ్ళందరినీ ఈవిడ పొగుడుతూ వాళ్ళు గొప్పవాళ్ళుగా ఈవిడ కీర్తిస్తున్నారే. మరి నిజమైన నటన చేస్తున్న వాళ్ళని, ఇలాంటి వాళ్ళని ఏమనాలి చెప్పండి? ఇది రాజకీయ నటన, కుటుంబ కథా చిత్రమా, కుటుంబ నటన, ఏం నటన ఈ నటనలు? ఖచ్చితంగా ఆగ్రహం వస్తుంది, కోపం వస్తుంది. మొన్న నేను చెప్పిన అంశాలు మళ్ళొక్కసారి విశదీకరించి చెప్పండి అని చాలామంది అడుగుతూ ఉండడం ద్వారా నేను మళ్ళీ చెబుతున్నాను ఇదే విషయాలు. అది నెంబర్ 1. అదే తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 1948 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో నిర్వహించి మొత్తం ఇక్కడ అంటే నిజాంల పాలనలో 7వ నిజాం దగ్గర నుంచి దీన్ని తీసుకొని భారతదేశంలో కలపడం, అదే తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించుకోవడం. అంటే ఈ రకంగా ప్రిన్స్లీ స్టేట్స్గా ఉన్న స్టేట్స్ అన్నింటినీ కూడా, ఎందుకంటే ఈ హైదరాబాద్ను తీసుకువెళ్ళి నేను పాకిస్తాన్లో కలుపుకుంటానని నిజాం కూర్చున్నాడు. అలా అయితే భారతదేశం మధ్యలో మరొక పాకిస్తాన్ తయారవుతుంది. కాబట్టి ఇప్పటికే 2 ముక్కలయ్యి మతం పేరుతో అక్కడ ఒక పాకిస్తాన్ ఉంది కాబట్టి అది డేంజర్ అవుతుంది. కాబట్టి దీనిని ఎట్టి పరిస్థితిలో కూడా దీన్ని పాకిస్తాన్కి అనుసంధానం చేయకూడదు అని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కార్యాచరణ ఏదైతే ఉందో, ఆయన నిలబడి ఇక్కడ కూర్చొని చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో దాని ద్వారానే హైదరాబాద్ ఈరోజు తెలంగాణ ప్రజలకు దక్కింది, ఆంధ్ర ప్రజలకు దక్కింది. బట్ ఈ విషయాన్నంతా మనం మర్చిపోతాం. బట్ దీన్ని నిర్వహించరు. ఎందుకు అంటే నిజాములు అంటే తమకు ఇష్టం. ఎలా ఇష్టం అవుతారు అని నేను ప్రశ్నించడం జరిగింది. అదేంటి అంటే నిజాం ఎక్కడి నుంచి వచ్చాడు? టర్కీ నుంచి వచ్చాడు. టర్కీ నుంచి వచ్చి మొత్తం ఈ ప్రాంతాన్ని అంతటిని కబళించి ఈ విధంగా నిజాం పాలించిన తర్వాత ఆంధ్ర, తెలంగాణ ఈ ప్రాంతాలన్నీ తీసుకున్న తర్వాత ఇతడు కొనసాగుతూ ఉన్న క్రమంలోనే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన తర్వాత ఈ ప్రాంతాలని నడపడం కష్టమయ్యి, తనకి ఆర్థిక భారం అయ్యి, అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీకి కప్పం కట్టలేక ఏం చేశాడో తెలుసా? అంటే ఇన్నాళ్ళ పాటు నేనే తండ్రిని, నేనే కింగ్ని, నేనే మొత్తం సర్వ సైన్యాధ్యక్షుణ్ణి, నేనే సర్వస్వం అని నిలబడిన నిజాం ఏం చేశాడు అంటే డబ్బులు లేక ఈస్ట్ ఇండియా కంపెనీకి తన బిడ్డల్ని అమ్ముకుంటారు. చూడండి, చాలా మంది గిరిజన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు బిడ్డల్ని, మిగతా బిడ్డల్ని పోషించుకోవడానికి ఆ బిడ్డల్ని అమ్ముతారు చూడండి. ఆ విధంగా ఆంధ్ర ప్రాంతాన్ని అమ్మి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడుకున్నాడు. ఇక్కడ తన సెంట్రిక్గా పాలన కొనసాగించుకున్నాడు కాబట్టి ఇక్కడే తన ఆధిపత్యం ఉండేది. కాబట్టి ఇక్కడ ప్రాంతాలను తన చేతుల్లో పెట్టుకోవడానికి, తన వాళ్ళు బాగుండడం కోసం ఆంధ్ర ప్రాంతాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి అమ్మేశాడు. నిజంగా కన్న తండ్రి అన్నవాళ్ళు తన బిడ్డల్ని అమ్ముకుంటారా? తన ప్రాణాన్ని పణంగా పెట్టుకుని అయినా సరే తన బిడ్డల్ని కాపాడుకుంటాడు. అలా కాకుండా కొంతమంది బిడ్డల్ని అమ్మేసేసి కొంతమందిని కాపాడుకున్నాడంటే సరే, పోయిన బిడ్డ ఎలాగో పోయాడు, తన బిడ్డలన్నా కాపాడుకుందాం అనుకున్నాడా? అందుకే ప్రేమ లేదు కాబట్టే ఆంధ్ర ప్రాంతాలను అమ్మేశాడు, ఈస్ట్ ఇండియాకి అమ్మేశాడు. ఇదే నిజాం. ఎలా అమ్ముకుంటూ వచ్చాడు? ఏ సంవత్సరాలు అమ్మాడు? మచిలీపట్నం, రాజమండ్రి ప్రాంతాలు నవంబర్ 12, 1766. అదేవిధంగా ఫిబ్రవరి 23, 1768. ఈ 2 ప్రాంతాలు ఇక ప్రకాశం జిల్లా దాకా రెండోసారి కూడా ఇక అమ్మకానికి పెట్టేసేసి ఈ ప్రాంతాలు కూడా అమ్మేశాడు. ఇక అమ్మిన తర్వాత మీ చావు మీరు చావండి అని చెప్పి తన ప్రాంతంలో తాను కూర్చున్నాడు. రాజ్యం నడపడం రాక, పాలన చేత కాక నిజాం 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 అని వీళ్ళు కొనియాడుతూ ఉంటారు కదా. అదే నిజాం ఇదే పాత బస్తీలో ఉన్న ఎంతమంది సేట్ల దగ్గర ఏ విధమైన అప్పులు చేశాడో తెలుసా? చివరికి మొత్తం తీసుకువెళ్ళి అప్పులు చేసే పరిస్థితికి వెళ్ళాడు ఇదే నిజాం. ఇదే నిజాం గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఆయన కట్టించిన ప్రేమ మందిరాలు ఇవన్నీ ఇక్కడ మనకి శాశ్వత నిర్మాణాలు. వాటిని మనం టూరిజం ప్లేసెస్గా చూసుకొని మురిసిపోవాలన్నమాట. ఇదే నిజాంలు, ఇదే బీఆర్ఎస్ పార్టీకి, ఇదే తెలంగాణ వాదులకి ఇవి ఒక ప్రేమ మందిరాలుగా, నిజాం మన రాజుగా, నిజాం మన శాశ్వతంలాగా ప్రజల మెదళ్లలో చొప్పించారే తప్ప ఆంధ్ర, తెలంగాణ అంతా మన అందరం ఒకే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళం. మనకి అన్నం పెట్టడం కోసం ఆ ప్రాంతాన్ని మన రాజు అమ్మాడు అనే విషయాన్ని ఏ నాయకుడైనా సరే, ఏ నాడైనా సరే ఇక్కడున్న ప్రాంతానికి చెప్పారా? ఈ చరిత్రను చదివాం, వేల పుస్తకాలు చదివాం అని చెప్పిన వాళ్ళు ఏ ఒక్కరైనా ఈ విషయాన్ని చెప్పారా? చెప్పలేదు. ఇది ఒకటి.
అలాగే ఇక ఆ తర్వాత ఎంఐఎం విషయంలో కూడా నేను కాసిం రజ్వీ గురించి చెప్పిన విషయం. కాసిం రజ్వీ ఆయన మహారాష్ట్ర లాతూరులో పార్టీ పెట్టారు ఎంఐఎం పార్టీ. ఇప్పుడు ఎంఐఎం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అసదుద్దీన్ ఓవైసీ గారి తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా ఇక్కడ హైదరాబాద్లోకి ఈ పార్టీ వచ్చింది. ఎంఐఎం అనే పార్టీ ఎక్కడ పుట్టింది? మహారాష్ట్రలో పుట్టింది. ఏమైనా సంబంధం ఉందా? ఈ రజాకారులు ఎవరు? ఇదే తెలంగాణని రక్తసిక్తం చేశారు, భయంకరంగా ఇక్కడ కాల్చుకు తిన్నారు తెలంగాణ ప్రజల్ని. ఇదే రజాకారులకు వ్యతిరేకంగా కదా మరి ఇంతమంది చాకలి ఐలమ్మ లాంటి వాళ్ళందరూ తిరగబడి పోరాడింది. మరి ఇదే రజాకారులు పెట్టిన పార్టీతో ఎలా కేసీఆర్ గారు ఇక్కడున్న తెలంగాణ వాళ్ళు ఎలా కలుస్తారు ఎంఐఎం పార్టీతో? అంటే వీళ్ళు కూడా వాళ్ళకి మరి ఫ్రెండ్షిప్, ఆ దోస్తి మరి వాళ్ళతో నడుస్తుంది. ఇక ఆ తర్వాత నేను మొన్న చెప్పినట్టుగానే లెఫ్ట్ పార్టీలు ఇవి ఎక్కడ పుట్టాయి? జర్మనీలో పుట్టింది. లెఫ్ట్ పార్టీలు, వామపక్ష పార్టీలు కార్ల్ మార్క్స్ సిద్ధాంతంతో కాదా పురుడు పోసుకుంది? మరి ఆ సిద్ధాంతమే కదా ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. అందులో భాగంగా భారతదేశంలోకి వచ్చింది, ఇదే తెలంగాణలోకి వచ్చింది. ఎక్కడో జర్మనీలో ఉన్న పార్టీ ఇక్కడ తెలంగాణ దాకా వచ్చినా మేము లెఫ్ట్ పార్టీలను గుండెల్లో పెట్టుకుంటాం ఈ భావజాలాన్ని. కానీ వీళ్ళని మాత్రం మేము ఆంధ్రోళ్ళు అని చూపిస్తాం. ఇది మరి ఇది ఎంత ఘోరమైన విధానం. లెఫ్ట్ పార్టీలు అలా ఉంటే కాంగ్రెస్ పార్టీ పెట్టిన వ్యక్తి ఎవరు? బ్రిటిష్ వ్యక్తి ఏఓ హోమ్. ఆయన పేరు ఏఓ హోమ్. ఆయన పెట్టిన పార్టీనే ఇదే గాంధీ గారు, ఇదే నెహ్రూ గారు ఆ తర్వాత కొనసాగిస్తూ వచ్చారు. వేరే ఉద్దేశంగా కాంగ్రెస్ అని ఒక కలయిక ద్వారా ఒక మీటింగ్, కాంగ్రెస్ అంటే జస్ట్ అది ఒక మీటింగ్ నేపథ్యంలో పెట్టిన బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఆ కాంగ్రెస్ని అదే విధంగా కొనసాగిస్తూ ఉన్నారు. అది మరి బ్రిటిష్ వాళ్ళ మీద ప్రేమని గాంధీ నెహ్రూలు కొనసాగిస్తే మరి తెలంగాణలోకి ఎలా రానిచ్చారు ఇదే కాంగ్రెస్ పార్టీని? ఎలా రానిచ్చారు? ఇదే బీజేపీ వస్తేనేమో మాకు సంబంధం లేదంటారు, టీడీపీ మాకు సంబంధం లేదంటారు, జనసేన ఈ ప్రాంతానికి సంబంధం లేదు అని ఒక విషపు అనమాట, ఒక విషపు నరేషన్, విషపు కథలు ఇవన్నీ ఒక విషం చిమ్మినట్టుగా కావాలని, కేవలం దేనికోసం? కేవలం రాజకీయం కోసం. అదే మా అన్నని, మా తమ్ముడిని, నా తోడబుట్టిన వాడిని, నా రక్తం పంచుకున్న వాడిని, నా ప్రాంతానికి సంబంధించిన వాడిని ఒక నిజాం అనేవాడు వచ్చి నా అన్నని పోషించలేక నన్ను బతికించుకోవడం కోసం నా అన్నని తెగనమ్మి 200 సంవత్సరాల తర్వాత అనేక కారణాలతో మళ్ళీ అక్కడ మరొక ఉద్యమం వచ్చి ఇదే చెన్నైలో కదా మరి ఇన్నేళ్ల పాటు వాళ్ళు ఆ తర్వాత చెన్నైలో మగ్గారు కదా. ఇదే మద్రాసు ప్రెసిడెన్సీలో వీళ్ళంతా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అక్కడే ఉండి మద్రాసీలు అనో లేదంటే తెలుగు వాళ్ళు అనే ఉనికి లేకుండా ఉంటే మళ్ళీ అక్కడ చచ్చి చెడి మరొక రాష్ట్రం సాధించుకున్న తర్వాత మళ్ళీ పెద్దల ఒప్పందం అని, ఢిల్లీలో పెద్దల ఒప్పందం అని పెట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి హైదరాబాద్ కేంద్రంగా పెట్టిన తర్వాత మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఒకటైంది. అప్పటి నుంచి ఎంత ప్రేమ రావాలి? ఆనాటి పాలకులు, ఆనాటి పెద్దలు ఏం చేశారు? నిజానికి ఒక 58 సంవత్సరాల క్రితంకు వెళితే ఈ విషయాలను కూడా 58 సంవత్సరాల క్రితం చెప్పకుండా దాచిపెట్టారు. 200 ఏళ్ల క్రితం నా అన్న విడిపోయాడు నా నుంచి అన్న విషయాన్ని కనీసం 58 సంవత్సరాల క్రితం కూడా ఇదే ప్రాంతంలో చెప్పలేదు. 58 సంవత్సరాలుగా మళ్ళీ ఇదే అన్నదమ్ములు కలుసుకున్న తర్వాత మళ్ళీ అదే విధంగా కొట్టుకుంటూ ఉన్నారు. ఎవరో ఒకళ్ళ రూపంలో, ఏదో ఒక రూపంలో. మరీ ముఖ్యంగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ కొట్టుకునే తత్వాన్ని ఇంకాస్త పెంచి ఈ రాజకీయానికి రంగు పులిమి ఈ పార్టీతో కొన్నాళ్ళు, ఆ పార్టీతో కొన్నాళ్ళు, అందరూ ఇందులో ఈ కేసీఆర్ గారు చేసిన దానికి అందరూ సూత్రధారులే, అందరూ పాత్రధారులే. ఇదే టీడీపీ వాళ్ళతో కలిసి ఎన్నికల్లోకి వెళ్తుంది, ఇదే కాంగ్రెస్ పార్టీ వీళ్ళతో కలిసి కూటమిగా ఎన్నికల్లోకి వెళ్తుంది. 2004, 2009 ఎన్నికలు అవే కదా. ఆ విధంగా ఆ సిద్ధాంతాలతోనే కదా జరిగింది. దీనివల్ల ఏంటి? ఈ ప్రాంతాలకి కనీసం చరిత్ర చెప్పకుండా ఎవరెవరు ఏ స్థాయిలో నష్టం చేశారో ఒక్కరైనా సరే కనీసం కూర్చొని ప్రశాంతంగా మేము చేసిన తప్పులేంటి అని ఆలోచించుకోగలిగితే అర్థమవుతుంది. ఆంధ్రాకి పొడిచిన గాయాలు మామూలు గాయాలా? ఇవన్నీ చెప్పకుండా ఇప్పుడు కవిత గారు లాంటి వాళ్ళు ఇంకొకరు మీ రాజధాని మీరు కట్టుకోండి, మా గురించి మీకెందుకు అంటూ ఈ వెక్కిరిస్తున్నారు చూడండి. వాళ్ళకేమర్థమవుతుంది? ఆంధ్రప్రదేశ్కి తగిలిన గాయాలు, ఆంధ్రప్రదేశ్ పెడుతున్న కన్నీరు ఈనాటికి కూడా. అంటే ఆనాడు మద్రాసు దగ్గరికి వెళ్ళి మళ్ళీ తట్టాబుట్టా సర్దుకుని రావడం, కర్నూలు దాకా వెళ్ళడం తట్టాబుట్టా సర్దుకుని రావడం, మళ్ళీ హైదరాబాద్ దాకా రావడం తట్టాబుట్టా సర్దుకొని పోవడం, అమరావతి అనుకోవడం మళ్ళీ తట్టాబుట్టా సర్దుకొని పోవడం. ఎన్ని గాయాలు, నిజంగా ఎన్ని గాయాలు! ఒక రాష్ట్రానికి ఎన్ని తగలాలో అన్ని 258 సంవత్సరాల నుంచి తగులుతూ ఉంటే ఇక్కడ మీరుండి ఇంకాస్త రాళ్ళేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ అనే ప్రాంతం ఉండాలా, చచ్చిపోవాలా? ఆ గాయానికి మందు పూయాలా, రాళ్ళు వేయాలా?
జరుగుతున్న నష్టం పట్ల ఎవరు మనసుతో ఆలోచిస్తున్నారు? కనీసం ఆంధ్ర ప్రజలకు కూడా ఈ విషయాన్ని తెలియజేయకుండా కఠినంగా దుర్మార్గంగా రాజకీయాలు మాత్రమే చేస్తామంటూ రాజకీయాలే చేస్తున్నారు రాజకీయ పార్టీ నాయకులు. ఏ ఒక్క మనిషిలో కూడా ఇది రగిల్చారా? ఏ ఒక్క మనిషిలో కూడా ప్రాంతీయ భావం, ప్రాంతీయ ప్రేమ రగిల్చారా? ప్రాంతం కోసం పని చేసుకునేలాగా, ప్రాంతం కోసం నిలబడేలాగా ఇదే ఆంధ్ర ప్రాంతంలో ఎంతమంది నాయకులు ప్రాంతం కోసం నిలబడ్డారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్న నాయకులు సిగ్గుతో తలదించుకోవాలి. కవిత గారు లాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే సిగ్గుతో తలదించుకోవాలి. నాలాంటి వాళ్ళు వచ్చి చెప్పాలా ఈరోజు సమాధానాలు, జరిగిన నష్టాల గురించి తెలియజేయడానికి? ఎందుకంటే ఇదే ప్రాంతంలో ఏకంగా ఏ స్థాయిలో రోహింగ్యా ముస్లింలు వచ్చి ఇదే పాత బస్తీలో ఉంటే కార్డన్ సెర్చ్లు చేస్తారు. ఈ కార్డన్ సెర్చ్లు చేసినప్పుడు బయటపడుతూ ఉంటారు అనేక మంది. అలాంటి వాళ్ళు కూడా వీళ్ళకి ప్రేమ పాత్రులే. అలాంటి వాళ్ళను కూడా వీళ్ళు ప్రేమించగలుగుతారు. కాశ్మీర్ లాంటి చోట ఆర్టికల్ 370 రద్దు అయితే అక్కడ రద్దయింది. కాశ్మీర్ లాంటి చోట కూడా అలాంటి ఆర్టికల్ 370 రద్దయింది. కానీ ఇదే తెలంగాణలో ఈ ఆంధ్ర భావజాలం, ఈ ఆంధ్ర 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 అని ఏ విషయం అయితే నాటారో ప్రతి మెదడులో, ఆ ఆంధ్రాని మాత్రం బయటకు తీయడంలో ఈనాటికి నాయకులు అనేది సిన్సియర్గా ఎవరు పనిచేయలేదు అని నేను స్పష్టంగా చెబుతాను. ఆంధ్ర ప్రజలు దోసుకున్నారు, ఆంధ్ర ప్రజలు దోసుకున్నారు, ఈ సామాజిక వర్గం దోచుకుంది అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వీళ్ళకి అర్థం కావాల్సింది శ్రీకాకుళం ఇచ్చాపురం దగ్గర నుంచి ఇటు కర్నూలు బోర్డర్ దాకా, అనంతపురం బోర్డర్ దాకా, అలాగే ఇటు చిత్తూరు బోర్డర్ దాకా ఎలాంటి కష్టాలు నష్టాలు పడుతూ రైతులు, కూలీలు, కార్మికులు ఎంతమంది, ఎన్ని వర్గాలు, ఎన్ని కులాలు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. స్టిల్ ఈనాటికి, ఆనాటి నుంచి ఈనాటి వరకు తమ కష్టం మీద తమ బతుకుతూ తమ బిడ్డల్ని బతికించుకుంటూ ముందుకు వెళుతున్నారే. కానీ మొత్తం ఆనాడు ఉన్న 3 కోట్ల మంది జనాభా వచ్చి తెలంగాణ మీద బడి ఏమైనా తిన్నారా? ఏ 10 మందో వ్యాపారస్తులు వచ్చి మీ దగ్గర ఇక్కడ కూర్చొని మీతో కలిసి వ్యాపారాలు చేసుకున్న తర్వాత మీకు పొసక్క వాళ్ళని తిట్టడం కోసం మొత్తం ఆంధ్ర ప్రజలు తిడుతున్న విధానం ఉంది చూడండి. ఇదే దుర్మార్గమైన చర్య. దీన్నే నేను తప్పుపడుతున్నాను. వ్యాపారస్తులకి మీకు, రాజకీయ పార్టీ నాయకులకి మీకు ఉండే వైషమ్యాలు చూసుకోవచ్చు. దీన్ని మొత్తాన్ని కూడా ఆంధ్రాకి ఆపాదించి మాట్లాడుతున్నారు. అసలు ఏ రాజకీయం కూడా ఇక్కడ, ఏ వ్యక్తి కూడా ఇక్కడ రాజకీయం చేయడానికి వీల్లేదు. ఏ వ్యక్తి, ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి ఇమేజ్ కూడా ఇక్కడ ఇనుమడించడానికి, ఇక్కడ వినబడ్డానికి వీల్లేదు అంటూ జరుపుతున్న దారుణమైన ఇది ఏదైతే ఉందో ఇది దారుణమైన క్రీడ. ఈనాటికి కూడా ఈ ఉద్యమకారులు అంటూ కొందరు పేర్లు కనబడుతూ ఉన్నాయి. నేను మొన్న కూడా అదే అడిగాను, ఎవరు ఈ ఉద్యమకారులు? ఆంధ్రాలో ఎందుకు లేరు ఈ ఉద్యమకారులు? ఉద్యమకారులు అంటే ఏ బేస్లో ఉన్నారు? ఇది ప్రభుత్వానికి ఎగెనిస్టా, లేదంటే ప్రతిపక్షానికి ప్రోగా చేస్తున్నారా? ఈ ఉద్యమం అనేది దేనికోసం? తెలంగాణ కోసం నిలబడిన ఉద్యమకారులు అయితే వాళ్ళని ఏమన్నా స్పెషల్ ఐడెంటిటీ ఇచ్చి నడిపిస్తున్నారా? తెలంగాణ ఉద్యమకారులు 1200 మంది మరణిస్తే వచ్చిన తెలంగాణ అని చెబుతుంటే ఆ 1200 మందికి సంబంధించిన వాళ్ళ మీరు? లేదంటే ఇంకేదైనా స్పెషల్ కేటగిరీలో వీళ్ళు కొనసాగుతూ ఉన్నారా? వీళ్ళు ఏంటి? వీళ్ళ ఐడెంటిటీ ఏంటి? పార్టీ కార్యకర్తలా, లేకపోతే ఇంకేదైనా స్టూడెంట్ లీడర్సా? ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్న వాళ్ళ? ఎవరు వీళ్ళంతా? ఇదే ప్రాంతం వచ్చిన తర్వాత, 2 ప్రాంతాలు వచ్చిన తర్వాత కూడా ఇదే ఉద్యమకారులు ఉన్నారు అంటే ఇంకా వీళ్ళకి రాజకీయ ఉద్యోగ కల్పన జరగలేదు అని. కొంతమందికి మాత్రమే రాజకీయ ఉద్యోగ కల్పన జరిగింది. ఎగ్జాక్ట్గా ఈ ప్రాంతాలు విడిపోవడం వల్ల, తెలంగాణ ఆంధ్ర విడిపోవడం వల్ల మేజర్గా పెద్ద పని ఏది జరిగింది అంటే రాజకీయ ఉద్యోగాలు వచ్చాయి. సీఎం కుర్చీ దగ్గర నుంచి మొదలు పెడితే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, గ్రౌండ్ స్థాయి వరకు కూడా 2 ప్రాంతాల్లో రాజకీయ ఉద్యోగాల కల్పన బేషుగ్గా జరిగింది తప్ప ఈ 12 సంవత్సరాల్లో ఈ ఒక్క పాయింట్లో మేము ఈ స్థాయిలో నిలబడగలిగాము అనేది ఏ 2 రాష్ట్రాలు కూడా చెప్పుకునేలాంటి పరిస్థితుల్లో లేవు ఈనాడు. ఇది వాస్తవం. అందుకే నేను మొన్న అడిగింది, టర్కీ నుంచి వచ్చిన నిజాం మీకు గొప్పోడు అవుతాడు, వామపక్షాలు, జర్మనీలో పుట్టిన వామపక్షాలు మీకు గొప్పోళ్ళు అవుతాయి, ఎంఐఎం ఎక్కడో మహారాష్ట్రలో పుట్టిన, అది కూడా రజాకారుల పార్టీకి పుట్టిన ఎంఐఎం కూడా మీకు దోస్త్ అవుతుంది. అసలు బ్రిటిష్ వాళ్ళు 200 ఏళ్ల పాటు మనల్ని పీక్కొని తిన్న ఈ బ్రిటిష్ వాళ్ళు పెట్టిన కాంగ్రెస్ పార్టీ కూడా మీకు మక్కువే అవుతుంది. ఇన్ని 4 పార్టీలు మీకు మక్కువ అవుతాయి అంటే ఈ 4 పార్టీలు కూడా ఆయన ప్రేమ పాత్రమైన పార్టీలే. ఈ రాష్ట్రాలతో సంబంధం లేనివి, దేశాలతో సంబంధం లేనివి కూడా ఈయన ప్రేమ పాత్ర పార్టీలేనమాట. కానీ తెలుగు నేలకు సంబంధించి, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు మాత్రం ఈయనకి విషం. మరి అదేంటో అర్థం కాదు కేసీఆర్ గారు. మరి అదే ఆంధ్ర ప్రాంతం నుంచి కేసీఆర్ గారు కూడా వచ్చారు అని చెబుతూ ఉంటారు. విజయనగరం జిల్లాలోని సీతానగరం మండలం బుద్దిపేట గ్రామంలో ఆయన ముత్తాత రామారావు గారు, తాత వెంకటరావు గారు,
కల్వకుంట్ల అనే కుటుంబం అక్కడి నుంచే వచ్చింది అని చెబుతారు. అలాగే వెలమలు అగ్రేరియన్ కమ్యూనిటీగా కాపుల నుంచి వచ్చాము అంటారు, కాదు రాజుల నుంచి వచ్చాము అని చెబుతారు. అతి తక్కువ మంది తెలంగాణలో అతి తక్కువ మంది మాత్రమే ఉన్న వెలమల కమ్యూనిటీ ఏదైతే ఉందో ఇదే కేసీఆర్ గారు మరి అదే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి మరి అదే ఆంధ్ర ప్రాంతం మీద విషం కక్కుతూ ఇక్కడున్న మొత్తం తెలంగాణ ప్రజల మెదళ్లలో ఆ ప్రాంతం మీద విషం చిమ్ముతూ ఈ ప్రాంతంలో వాళ్ళ పట్ల ఒక విషాన్ని ప్రతి మెదడులో నాటుతూ సాగించిన ఈ క్రీడ ఏదైతే ఉందో ఇన్నాళ్ల పాటు నేను చెబుతున్నాను, దానికి విరుగుడు వచ్చింది. ఆ విషానికి విరుగుడు ప్రకృతే ఇస్తుంది, అదే కర్మ ఇస్తుంది, అదే కర్మ సిద్ధాంతం, అదే ప్రకృతే ఆ విరుగుడు మందు తయారు చేస్తుంది అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు, పరిణామ క్రమాలు చూస్తుంటే. ఎందుకంటే ఒక్కటి కాదు, 2 ఏళ్ళు కాదు, ఇన్నేళ్ల పాటు సాగించిన 2000 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి సరిగ్గా 14 సంవత్సరాల్లో ఒక రాష్ట్రాన్ని విడగొట్టడం అంటే మామూలు విషయమా? ఎంత సెంటిమెంట్ రగిల్చాలి, ఎంత భావోద్వేగాలు రగిల్చాలి, ఎంతమంది ప్రాణాలు బలిదానాలు కావాలి, ఎంతమంది చల్లా చెదరైపోవాలి, ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అవ్వాలి. అదంతా జరిగింది ఈ 14 ఏళ్లలో. దీని గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు. రాష్ట్రాలు విడిపోయాయి, మీ రాజకీయం మీరు చేసుకుంటున్నారు, మీరు ఓటమి పాలయ్యారు. మళ్ళీ ఇదే తెలంగాణ ప్రాంతంలో ఇదే తెలంగాణ డిఎన్ఏతో ఉన్న వ్యక్తి ఈనాడు సీఎంగా అయ్యారు. మరి ఆ సీఎంను కూడా ఎందుకు మీరు పదే కుర్చీ నుంచి లాగాలని సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు? ఇదే సీఎం మీద ఎందుకు మరి దాడులు చేస్తూ ఉంటారు? అంటే వీరికి కావాల్సింది కేవలం రాజకీయం మాత్రమే. ఈ విషయాన్ని మాట్లాడిన వాళ్ళు చెడ్డవాళ్ళు అవుతారు. అందుకే నేను మొన్న కవిత గారు కవ్వించి తన యాటిట్యూడ్తో ఆంధ్ర ప్రజలని అపహాస్యం చేస్తూ చిల్లర మనుషులుగా చిత్రీకరిస్తూ ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా కుక్కల కంటే హీనంగా చూస్తూ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో దాని గురించి మాత్రమే నేను ఈ స్థాయిలో మాట్లాడాల్సి వస్తుంది. నిజానికి ఈ స్థాయిలో అందుకే మాట్లాడాల్సి వస్తుంది. చాలామంది అడుగుతూ ఉన్నారు, నువ్వు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి నువ్వు మా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని. నేను ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే జర్నలిస్ట్గా ఉన్నాను. అదేవిధంగా ఇంకా చెప్పాలి అంటే నేను పర్సనల్గా తెలుగు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని అని నేను చెబుతాను. జర్నలిస్ట్గా ఇదే భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళైనా సరే నేను జర్నలిస్ట్గా పనిచేయగలను. ఆ సర్టిఫికేట్ నా దగ్గర ఉంది. నేను ఆ విధంగా పని చేసుకోగలుగుతాను. అలాంటిది ఇప్పుడు ఒక జర్నలిస్ట్ మాట్లాడినందుకు నువ్వు ఆంధ్ర ప్రాంతం కాబట్టి మాట్లాడావు, తెలంగాణ ప్రాంతం కాబట్టి మాట్లాడావు అంటున్నారు. సరే, మీరు పర్సనల్గా అడుగుతున్నారు కాబట్టి నేను కూడా పర్సనల్గానే చెబుతాను. నేను ఆంధ్ర ఆడపడుచుని, తెలంగాణ కోడల్ని. ఈ క్వాలిఫికేషన్ సరిపోతుందా నేను మాట్లాడడానికి? పదే నన్ను రెట్టించి కవ్వించి మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి ఈ క్వాలిఫికేషన్ సరిపోతుందా నేను ఈ 2 ప్రాంతాల గురించి మాట్లాడడానికి? ఇంకా రెచ్చగొడుతూ ఇలాంటి గొడవలు సృష్టిస్తూ ఉన్నారు. నేను మొన్ననే చాలా గౌరవప్రదంగా చెప్పాను. నిజానికి ఏమని చెప్పాను? ఒక బిగ్ డిబేట్ నిర్వహిద్దాం, గంభీరంగా గౌరవంగా కూర్చొని మీ అందరి వాదనలు విందాం, మేధావుల్ని నేను కూడా తీసుకొస్తాను. ఇప్పుడు 12 ఏళ్ల తరువాత ఈ ఆంధ్ర తెలంగాణ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి మాట్లాడదాం. విభజన హామీల్లో ఆంధ్రప్రదేశ్కి దక్కాల్సింది దక్కిందా లేదా దాని గురించి మాట్లాడదాం. 258 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాలు ఏ విధంగా ఉండేవో చెబుదాం. అన్ని జనరేషన్లు కూడా నేర్చుకుంటారు అని నేను చాలా చక్కగా వివరించడం జరిగింది. దాన్ని కూడా వక్రీకరించి పిచ్చి మాటలు మాట్లాడుతున్న వాళ్ళందరి కోసమే ఈ సమాధానం. అలాగే దీని గురించి విడమరిచి చెప్పమని ఎవరైతే అడిగారో వాళ్ళ కోసం ఇప్పుడు మళ్ళీ నేను ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్.